అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ లైపోమా ప్రాబ్లమ్స్కి రెమెడీస్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందు మనం చేసాం, ఒక 2-3 వీడియోలు చేసాం దీని మీద, డిఫరెంట్ రెమెడీస్ చెప్తూ. కాకపోతే రీసెంట్గా కూడా మన గ్రూప్లో ఉన్నాయి కదా, ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక మిత్రుడు పెట్టాడు, సార్ లైపోమాకి మీరు వాడమని చెప్పారు కానీ దాని గురించి క్లారిటీ మాకు అర్థం కావట్లేదు, అది కాస్త క్లియర్గా అర్థమయ్యేటట్టు మాకు కానీ చెప్తే దాన్ని మేము వాడుకుంటాము అని చెప్పి పెట్టారనమాట. చేయండి సార్, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి పెడుతూనే ఉన్నాడు మెసేజ్. అందుకోసం అని చెప్పి వీడియో చేస్తున్నాము. లైపోమాలు బేసికల్గా కొంతమందికి ఉండే డౌట్లు ఏంటంటే, ఈ లైపోమాలు క్యాన్సర్ గడ్డలు అవుతాయా? కొంతమంది చూడంగానే ఇది క్యాన్సర్ గడ్డ అనుకొని చెప్పి టెన్షన్ తెచ్చేసుకుంటుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లము ఏంటో తెలుసుకోకముందే దాన్ని చూడంగానే వీళ్ళకి బీపీ అయితే విరిగిపోద్ది, లేని బీపీ వచ్చేస్తుంది కొత్తగా. ఒక డౌట్ అది. రెండోది, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీన్ని తీయించేసుకుంటాము అని అడుగుతున్నారు. తీయించేసుకోవాలా? కొంతమంది డాక్టర్లు సజెస్ట్ కూడా చేస్తున్నారంట, మేము తీసేసుకొని బెటర్ అని చెప్పి చెప్తున్నారు, క్యాన్సర్ గడ్డగా మారుద్ది అని చెప్పడం. చాలామంది ఈ క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే తీయించుకోవడం మంచిదా కాదా? అలాగే దీనికి హోమ్ రెమెడీస్ వాడితే మళ్ళీ రాకుండా ఉంటుందా? ఇంకోటి, కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉంది. యూజువల్గా లైపోమాస్ అంటే ఈ కొవ్వు గడ్డలు అంటాం కదా, ఫ్యాట్ ఉన్న వాళ్ళకే ఇది, బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఈ కొవ్వు గడ్డలు వస్తుంటాయని అనుకుంటాం కదా. కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి ఈ కొవ్వు గడ్డలు. అంటే బాడీ టెండెన్సీ, అది ఆ టెండెన్సీని బట్టి అది మారుతూ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకి వస్తే అది ఏమన్నా క్యాన్సరా? ఇదొక క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్నలన్నిటికీ కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఈరోజు. లైపోమా అంటేనే బేసికల్గా మనం చెప్పింది సొలిడిఫైడ్ ఫ్యాట్ అనమాట. అంటే మన బాడీలో ఫ్యాట్ అనేది కొన్ని ప్లేసుల్లో సాలిడ్గా తయారైపోతుంది. గట్టిగా తయారయ్యేసరికి అది అక్కడే సర్కంస్క్రైబ్డ్ అయిపోతుంది. ఎందుకు అవి వస్తాయి అనే దానికి మాత్రం కరెక్ట్గా ఒక రీజన్ అయితే తెలియదు, ఎందుకు వస్తుంది అనేది అయితే మనం చెప్పలేం. దాన్ని ఒక పక్కన పెట్టేసి ఒక కేటగిరీ కింద పెట్టేస్తాడు, ఇడియోపతిక్ అంటారు. ఇడియోపతిక్ అంటే నాకు తెలియదు అని చెప్పడం, అది వచ్చిందా దాని బాడీని నేను ఇస్తాను అన్నట్టే ఉంటుందన్నమాట. ఈ ప్రొడ్యూస్ అయ్యే దానికి కొన్ని కారణాలు, ఏదో బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ రావడం ఉండొచ్చు, కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఫ్లేరప్స్ అయినప్పుడు ఇటువంటివి రావచ్చని, డ్రై స్కిన్ ఉంటే రావచ్చని, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి రావచ్చని, ఏవో రకరకాలు చెప్తున్నారు. కానీ ఇదమిద్దంగా అయితే ఖచ్చితంగా దీనివల్ల పక్కా వస్తుందని అయితే లేదు. సరే, ఈ లైపోమాస్ని కరిగించాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా లైపోమాని కరిగించాలంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, అంటే పైనుంచి అప్లై చేసేటి, లోపల నుంచి అప్లై చేసేటి రెండు ఉంటాయి. పైనుంచి అప్లై చేసేటి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఆముదము కొంచెం గోరువెచ్చగా చేయాలి. దాన్ని గోరువెచ్చగా చేసి దాంతో ఆముదంతో మసాజ్ చేయాలి. దానికి పైన మెల్లగా ఎక్కడైతే మీకు ఈ కొవ్వు గడ్డలు ఉన్నాయో అక్కడ ఆముదంతో కొంచెం మసాజ్ లాగా చేస్తూ ఉంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం పెరగడం వల్ల బ్లడ్ పంపింగ్ అయితే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు హీట్ ప్రొడ్యూస్ చేయడానికి ఏం వాడుకుంటుంది? ఫ్యాట్నే వాడుకుంటుంది బాడీ. అక్కడ మీరు చేసేటప్పుడు ఇన్స్టెంట్గా లోకల్గా దొరికేది అదే కాబట్టి ఇన్స్టెంట్గా అది దాన్ని వాడేసుకుంటుంది, దాని సైజ్ తగ్గుతుంది. ఇది థియరీ. రెండోది, అక్కడ మనము ఏమి చేయకుండా మనం అప్లై చేసేటువంటి పదార్థంతో అక్కడ హీట్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తే కూడా సైజ్ తగ్గిపోయి గ్రాడ్యువల్గా అంతర్ధానం అవుతాయి అని చెప్తున్నారు. ఆడ హీట్ ప్రొడ్యూస్ కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు మనకు దొరికేది మన వంటింట్లో పసుపు, మంచి పసుపు, ఈ రంగేసిన పసుపు కాదు, పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ములను దంచేసి దాన్ని పౌడర్ లాగా చేసి ఆ పసుపు పేస్ట్ పెట్టాలి. కొంచెం నీళ్లు కలిపేసి చిక్కగా దాన్ని చేసి పేస్ట్ లెక్క అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ని దాని మీదగా అప్లై చేసి ఆరిపోయిన దాకా ఉండాలి. అలా ఉంచేసుకొని మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు అండి. అది ఆరిపోతే పడిపోతుంది, నష్టం ఏం లేదు. అది అటువంటి చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఉన్న వాళ్ళైతే దాన్ని పూసేసుకొని అలాగే ఉంచుకొని ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవచ్చు, వేడి నీళ్ళతో కడగాలి. ఇలా చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా కొవ్వుగడ్డలు కరగడం చూడవచ్చు. ఇంటర్నల్గా ఏమి ఇవ్వాలి? ఇంటర్నల్గా దీనికి పనిచేసేది కటుక రోహిణి చూర్ణం అని చెప్పి, కటుక రోహిణి అని చెప్పి దొరుకుతుందండి. ఇది కొంచెం ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. ఆయుర్వేదిక్ హెర్బ్స్ షాప్, మూలికలు అమ్మే షాపు. ఈ బ్రాండెడ్ ఉంటాయి చూసారా, ఆ పౌడర్లు ఈ పౌడర్లు, అది కాదు. మూలికలు, న్యాచురల్గా దొరికేటువంటి మూలికలు, ఆ మూలికలు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళండి.
వాళ్ళని అడిగి కటుక రోహిణి తీసుకోండి. ఆ కటుక రోహిణిని తీసుకొని దాన్ని ఒక స్పూన్ తీసుకొని పౌడర్ లాగా చేయండి. దాన్ని దంచితే పౌడర్ లెక్క అవుతుంది. దాన్ని అనపకాయ అంటే సొరకాయ అంటారు చూసారా, బాటిల్ గార్డ్, ఈ అనపకాయ రసంలో వేసి నూరాలి. నూరితే పేస్ట్ లెక్క అవుతుంది. ఆ పేస్ట్ని నోట్లో వేసేసుకొని అనపకాయ రసంతోనే మింగాలి. అంటే మామూలు నీళ్ళతో కాదు, అనపకాయ రసం. అంటే ఈ అనపకాయ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసామనుకోండి, మనకు రసం వస్తుంది. ఆ రసంతో మింగాల్సి ఉంటుంది. పొద్దున సాయంత్రం 2 times దీంతో చేస్తే ఇంటర్నల్గా లోపల ఎక్కడైతే ఈ కొవ్వుగడ్డలు ఉంటాయో అక్కడ ఆ ఫ్యాట్ని కరిగించేయడం జరుగుతుంది. అది ఫ్యాట్ని కరిగించే లక్షణం దానికి ఉంది. అంటే ఓన్లీ కొవ్వుగడ్డలు కరిగిస్తుందా, మీ బాడీలో ఉండే ఫ్యాట్ని కూడా కరిగిస్తుంది కదా. అంటే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకు కూడా ఈ కటుక రోహిణి చూర్ణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చేయొచ్చు. అటు కొవ్వుగడ్డలు తగ్గుతాయి, ప్లస్ ఇటు వెయిట్ లాస్ కూడా అవుతుంది సైమల్టేనియస్గా ఉంది. కాకపోతే ఇది తీసుకున్న తర్వాత గంట ముందు గంట తర్వాత ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదు. కేవలం వాటర్ మాత్రమే తాగవచ్చు, అంత తప్ప ఎటువంటి ఆహార పదార్థం తీసుకోకపోతే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కటుక రోహిణి దొరుకుతుందండి, ట్రై చేయండి. హైదరాబాద్లో అయితే చాలా మూలికలు అమ్మేటువంటి షాపులు దొరుకుతూ ఉంటాయి. మీ లోకల్ ఏరియాలో అక్కడ దొరుకుతాయి, ట్రై చేయండి. దొరకపోతే కింద స్క్రోల్ అవుతున్న మన నెంబర్కి ఫోన్ చేయండి. కావాలంటే మన వాళ్ళు ఎవరన్నా వాలంటరీ గ్రూప్ పనిచేస్తుంది కదా ఇప్పుడు, వాళ్ళు ఏదైనా పంపించమంటే వాళ్ళకి వీలైతే పంపిస్తారు మీకు. సరేనా? ఇది ట్రై చేయండి మిత్రులారా. అడిగిన మిత్రులకి ఇది కాస్త క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, సమస్య ఉన్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మన వాలంటరీ గ్రూప్తో మాట్లాడితే ఇంట్లో హోమ్ రెమెడీస్ ఎలా చేసుకోవచ్చో చెప్తారు. ఏ డాక్టర్ ఏ టాబ్లెట్ వాడాలని మీకు సజెస్ట్ చేసినా దాన్ని వాడబోయే ముందు ఒక్కసారి మాకు ఫోన్ చేయండి. దానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా, చికిత్సా విధానాలు ఏమైనా ఉన్నాయా అన్నది మేము చెప్తా. ఉంటే మీరు టాబ్లెట్ వాడడానికి కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు. ఇది వాడి చూసి తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్ వాడుకోవచ్చు. సరేనా? న్యాచురల్గా ముందు ట్రై చేద్దాం మనం. అలాగే మొయినాబాద్కి వచ్చినా కానీ డైరెక్ట్గా నన్ను కలవచ్చు, మీకు రెమెడీస్ చెప్తాను, దాన్ని ఫాలో కావచ్చు. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.